ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు సెకండ్ డే. వాళ్ళు వచ్చిన రోజు ఏంటంటే ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయారు కదా, మిడ్ నైట్ వచ్చారు. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళైతే బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు సెకండ్ డే కదా, సో మార్నింగే లేచి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వీళ్ళ కోసం అయితే కుడుము, అలాగే టమాటో చట్నీ, పల్లి చట్నీ, కొన్ని ఇడ్లీలు, అలాగే కొన్ని ఊతప్పాల్లాగా చేసామన్నమాట. సో ఫైనల్గా ఈ టిఫిన్ సెక్షన్ ఇలా అయిపోతుంది కదా. ఈరోజైతే మా ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటని నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు మేమైతే ఇంట్లోనే ఉంటాను నేను, ఎందుకంటే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు కదా, వీళ్ళే బయటికి వెళ్ళి ఇంటికైతే వచ్చేస్తారనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కొంచెం దద్దోజనం అలాగే పులిహోర అయితే చేసామన్నమాట. వీళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ అయితే తినరనమాట, మొత్తం వెజిటేరియను. సో ఇంకా మా అత్త ఒక్కదే తింటుంది కాబట్టి ఇంకా ఏం చేసుకోలేదు. సో ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాలేదు కదా, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అనేది కామన్ కదా, ఇంకా ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడక్కడ రెడీగా పెట్టేస్తామన్నమాట. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే సగం పని అయితే చేసేసారనమాట. బ్యాగ్స్ అన్నీ సైడ్కి పెట్టేశారు, ఇంకా పడుకునేవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేశారనమాట. ఇంకా కూలర్లో వాటర్ అన్నీ వేసి రెడీగా పెట్టాను. ఇంకా తర్వాత మా పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఇల్లంతా ఒక్కసారి వెతుకుతుంది, చుట్టాలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, నానమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతుంది అనమాట. మొత్తం అంతా వెతుకుతుంది. సో ఫైనల్గా నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతుంది అనమాట. సో మాకు ఆఫ్టర్నూన్ కోసం కొంచెం పులిహోర ఉంటే తినేసామన్నమాట. ఇంకా నైట్ వంట అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళైతే పాలకోవా తయారు చేశాను, ఇంకా కొంచెం వైట్ రైస్ అయితే పెట్టి రోటీలు, అలాగే పప్పు, ఇంకా రసం, ఇంకా కర్రీ అయితే చేసేసాను అనమాట. సో వాళ్ళైతే ఇండియా గేటు, అక్షర్ధాము ఇవన్నీ తిరుక్కొని వచ్చారు, రెడ్ ఫోర్ట్ ఇవన్నీ తిరిగి వచ్చి అలిసిపోయారు అనమాట. సో ఈ విధంగా అయితే అందరూ తినేసి హ్యాపీగా పడుకున్నారు. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్